చిత్తూరు జిల్లాలో ఆయనది రాజకీయ పలుకుబడి కలిగిన కుటుంబం. జిల్లా రాజకీయాల్లోనూ ఆయన ఒక కీలక టీడీపీ నేత. గతంలో మంత్రిగాను పనిచేసిన ఆయన ప్రస్తుతం 5వ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. చిత్తూరు జిల్లా టీడీపీ పాలిటిక్స్ లో అన్నీ తానే వ్యవహరించిన ఆయన సడన్ గా సైలెంట్ అయిపోయారు. తన సొంత నియోజకవర్గానికే పరిమితమవుతున్నారు. ఆ సీనియర్ నేత అలకపాన్ పెక్కారు. తన సీనియారిటీకి తగిన గుర్తింపు దక్కట్లేదన్న భావనలో ఉన్నారా? చిత్తూరు టీడీపీలో సైలెంట్ అయిపోయిన సీనియర్ లీడర్ ఎక్స్ మినిస్టర్ అమర్నాథ్ రెడ్డి తీరులో మార్పు ఎందుకు? 5వ ఎమ్మెల్యే నియోజకవర్గానికే పరిమితం. రీజన్ ఏంటి? చిత్తూరు జిల్లా సీనియర్ టీడీపీ లీడర్లలో ఎన్ అమర్నాథ్ రెడ్డి ఒకరు. అమర్నాథ్ రెడ్డిది కొన్ని దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న ఫ్యామిలీ. అమర్నాథ్ రెడ్డి తండ్రి రామకృష్ణారెడ్డి టీడీపీ నుంచి 3 సార్లు ఎంపీగా పనిచేశారు. ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగాను కొనసాగారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాల్లో ఆయనది చెరగని ముద్ర. తండ్రి రాజకీయ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న అమర్నాథ్ రెడ్డి కూడా పాలిటిక్స్ లో తనదైన ముద్ర వేశారు. చంద్రబాబు నాయుడుకు సన్నిహితంగా మెలిగారు. పుంగనూరు నియోజకవర్గం నుంచి 2 సార్లు, పలమనేరు నియోజకవర్గం నుంచి 3 సార్లు, మొత్తం 5 సార్లు అమర్నాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 ఎన్నికల టైంలో మాత్రం అమర్నాథ్ రెడ్డి వైసీపీలోకి వెళ్లి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే కొన్ని నెలల వ్యవధిలోనే ఆయన తిరిగి టీడీపీలోకి జంప్ అయ్యి మంత్రి అయ్యారు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున పలమనేరు నుంచి పోటీ చేసి ఓడిపోగా 2024 ఎన్నికల్లో టీడీపీ నుంచి మళ్లీ విజయం సాధించారు. 2019 నుంచి 2024 మధ్య వైసీపీ హయాంలో అమర్నాథ్ రెడ్డి తీవ్ర ఇబ్బందులు పడ్డారనే చెప్పొచ్చు. అనేక కేసులను ఫేస్ చేసిన ఆయన అధికారంలో లేని ఆ 5 ఏళ్లు జిల్లా టీడీపీకి పెద్ద దిక్కుగా కొనసాగారు. రాయలసీమలో లోకేష్ యువగళం పాదయాత్రకు అమర్నాథ్ రెడ్డి అన్నీ తానై వ్యవహరించారు. 2024 ఎన్నికల్లో పలమనేరు ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్రంలో టీడీపీకి అధికారం దక్కిన అమర్నాథ్ రెడ్డికి మాత్రం అంత హ్యాపీనెస్ లేదట. చిత్తూరు జిల్లా నుంచి మంత్రి కావడం ఖాయమని భావించిన ఆయనకు నిరాశ ఎదురైంది. మంత్రివర్గంలో ఆయనకు స్థానం దక్కలేదు. దీనికి ఆయన బాగా నొచ్చుకున్నారట. వైసీపీ హయాంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న తనకు ఇది పెద్ద అవమానమే అంటూ సన్నిహితుల దగ్గర వాపోయారట. అయితే అసంతృప్తిని ఎక్కడా బహిరంగంగా వెళ్లగక్కకుండా లోలోనే మదనపడ్డారట అమర్నాథ్ రెడ్డి. కేవలం నియోజకవర్గానికి మాత్రమే పరిమితం కావాలని డిసైడ్ అయ్యారట. జిల్లా పార్టీ కార్యక్రమాలకు కూడా ఆయన దూరంగా ఉంటున్నారట. పార్టీ సమావేశాలకు కూడా పెద్దగా హాజరు కావడం లేదంటున్నారు. కుప్పం నియోజకవర్గానికి సీఎం చంద్రబాబు వచ్చిన సందర్భాల్లోనూ ఆయన ఎక్కడా కనిపించలేదు. కుప్పంలో ఆ మధ్య జరిగిన చంద్రబాబు బహిరంగ సభలో నుంచి అమర్నాథ్ రెడ్డి మధ్యలోనే లేచి వెళ్లిపోయారు. పార్టీ నియామకాల్లో ఎక్కడా కూడా ఆయన కల్పించుకోవడం లేదు. మలివిడత మంత్రివర్గ విస్తరణలో అమర్నాథ్ రెడ్డికి చోటు దక్కుతుందని ఆయన సన్నిహితులు మాత్రం ఆశాభావంతో ఉన్నారు. కాగా అమర్నాథ్ రెడ్డి అలకను టీడీపీ అధిష్టానం పెద్దగా పట్టించుకోవడం లేదన్న ప్రచారం కూడా జరుగుతోంది. రానున్న రోజుల్లో అమర్నాథ్ రెడ్డి వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుందోనని ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉత్కంఠ రేపుతోంది.